హలో యూట్యూబ్ మిత్రులారా, మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారనే అనుకుంటున్నాను. నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ మన వీడియోస్ చూస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ బాధాకరమైన విషయం ఏమిటి అంటే మీరందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు. దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కమెంట్ల ద్వారా తెలియచేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వెళ్ళిపోదాం మన ఇవాల్టి దెయ్యాల కొంపలోనికి. తూర్పుగోదావరి జిల్లాలోని దట్టమైన అడవుల మధ్య ఒక పాత కొండ ఉంది. ఆ కొండను స్థానికులు భూతగుట్ట అని పిలుస్తారు. ఎందుకంటే దశాబ్దాల క్రితం అక్కడ ఒక సాధువు గుడిసె కట్టుకుని జీవించేవాడట. అతడు వేదాలు మంత్రాలు జపించేవాడు. కానీ ఒకరోజు అకస్మాత్తుగా అతను కనిపించకపోవడంతో గ్రామస్తులు అనుమానపడ్డారు. కొందరు అతన్ని అఘోర తాంత్రవాది అని, మరికొందరు అతనిని ఆత్మలతో సంభాషించేవాడని అన్నారు. ఆ తర్వాత ఆ గుడిసె ఖాళీగా మారింది. గ్రామస్తులు చెబుతారు ఆ గుడిసె రాత్రిపూట వింత శబ్దాలతో నిండిపోతుందని. కొందరు చెబుతారు అక్కడ నుండి హఠాత్తుగా అగ్నిజ్వాలలు ఎగిసిపడతాయని. ఎవరైనా రాత్రి గుడిసె దగ్గరికి వెళ్తే వారికి ఎర్రని కళ్ళతో ఒక రూపం కనబడుతుందట. భయంతో తిరిగి వచ్చిన వారు కూడా రోజుల తరబడి నిద్రపోలేదట. ఈ పుకార్లు విన్న వాళ్ళందరూ ఆ కొండదారిని ఎప్పుడూ ఎంచుకోరు. అయితే గ్రామానికి చెందిన వేణు అనే యువకుడు ఈ కథల్ని ఎప్పుడూ సరదాగా తీసుకునేవాడు. భూతాలు, పిశాచాలు అన్ని పెద్దవాళ్ళు భయపెట్టే కథలు మాత్రమే అని స్నేహితులకు చెప్పేవాడు. ఒకరోజు అతని స్నేహితులు అతనితో పందెం కట్టారు. నువ్వు ధైర్యవంతుడివైతే ఆ రాత్రంతా గుడిసెలో గడుపు అని. వేణు వెంటనే అంగీకరించి తన ధైర్యాన్ని నిరూపించుకోవాలని నిశ్చయించుకున్నాడు. సాయంత్రం అవ్వగానే టార్చ్ లైట్, వాటర్ బాటిల్, ఒక దుప్పటి, లైటర్ తీసుకుని అడవి దారి ఎక్కాడు. చెట్ల మధ్య గాలి వీచిన శబ్దం, పక్షుల అరుపులు, కోతుల కేకలు విన్నా అతనికి ఏమాత్రం భయం రాలేదు. ఇదంతా సహజం అని అనుకుంటూ ముందుకు సాగాడు. కానీ కొండపైకి చేరేసరికి వాతావరణం ఒక్కసారిగా చీకటిగా భయంకరంగా మారింది. గుడిసె అతని కంటపడింది. పాత చెప్పులతో ఉన్న తలుపులు, గోడల మీద పెరిగిన పచ్చిక, పైకప్పు మీద వేలాడుతున్న ఎండి కొమ్మలు, మొత్తం ప్రదేశం ఒక వింత నిశ్శబ్దంతో నిండిపోయింది. లోపలికి వెళ్ళగానే ఒక గాఢమైన వాసన అతని ముక్కులో దూరింది. అది మృతదేహాల వాసనలా అనిపించింది. వేణు టార్చ్ వెలిగించి ఒక మూలలో కూర్చున్నాడు. మొదట్లో ఏమీ జరగలేదు. కానీ అర్ధరాత్రి 12 గంటలు దాటగానే గోడల మీద ఎవరూ గీసినట్టుగా కుర్రమనే శబ్దం వినిపించింది. పైకప్పు నుంచి ఒక పాత చీర కింద పడి అతని ముఖాన్ని తాకింది. అతను వెంటనే లేచి బయటకు రావడానికి ప్రయత్నించగా తలుపులు స్వయంగా మూసుకుపోయాయి. ఆ భూతగుట్టలో చల్లటి గాలి గట్టిగా వీచింది. అతని టార్చ్ లైట్ ఆరిపోయింది. చీకటిలో అతనికి ఎవరో తనని గమనిస్తున్నట్టు అనిపించింది. అప్పుడే అతని ఎదుట ఒక రూపం మెరుపులా కనబడింది. అతని తల మొత్తం బూడిదతో కప్పబడి కళ్ళలో అగ్నిజ్వాలల లాంటి ఎర్రకాంతి వెలిగిస్తూ నిలిచింది. ఆ రూపం గంభీరంగా నా స్థలంలోకి ఎందుకొచ్చావు అని అడిగింది. ఆ స్వరం గోడలు దాటుతూ చెవుల్లో దద్దరిల్లింది. వేణు వణికిపోయి క్షమించమని చెప్పబోయే లోపే ఆ రూపం నెమ్మదిగా అతని వైపు నడుస్తూ వచ్చింది. ప్రతి అడుగుతో గదిలో చలనం పెరిగి అతని శరీరం గడ్డకట్టిపోతున్నట్టయింది. ఆ రూపం ఒక్కసారిగా తన చెయ్యిని చాపింది. వేణు కాళ్ళు కదలక గుండె బలంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. ఆ చెయ్యిని తాకగానే అతనికి శరీరం అంతా మంచు కప్పినట్టుగా అనిపించింది. అతను గట్టిగా దేవుడా రక్షించు అని అరిచాడు. అప్పుడే ఆ రూపం ఒక్కసారిగా ఆగిపోయింది. అది కేక వేసి నా శాపం ఇంకా తీరలేదు, నేను శాంతి పొందలేకపోతున్నాను అని గంభీరంగా అరిచింది. వెంటనే గదంతా మంటల్లో కప్పబడినట్టుగా కనిపించింది. వేణు కళ్ళు మూసుకున్నాడు. కొన్ని క్షణాల తర్వాత కళ్ళు తెరిచినప్పుడు గది మామూలుగా ఖాళీగా ఉంది. తలుపు స్వయంగా తెరుచుకుంది. వేణు ప్రాణం తీసుకుని బయటకి పరిగెత్తాడు. అడవిలోంచి
దూసుకుపోతూ గ్రామం వైపు పరుగులు తీశాడు. ఉదయం లేచిన గ్రామస్తులు అతన్ని ఒక చెట్టు కింద మూర్ఛపోయి పడి ఉన్నట్టుగా కనుగొన్నారు. అతన్ని ఇంటికి తీసుకెళ్లిన తర్వాత స్పృహ వచ్చింది. కానీ అతని చేతిపై బూడిదతో రాసినట్టుగా ఒక వింత చిహ్నం కనిపించింది. ఆ చిహ్నం ఎవరు తుడిచినా పోయేది కాదు. పూజారి దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఆయన అన్నారు, ఆ సాధువు ఆత్మశాంతి పొందలేదు. అతను మంత్రజపం చేస్తూ ఆకస్మికంగా అగ్నిలో కాలిపోయాడు. అందుకే అతని ఆత్మ ఈ గుడిసెలో ఇరుక్కుపోయి ఉంది అని ఆ పూజారి చెప్పాడు. వేణు అప్పటి నుంచి ఆ సంఘటన గురించి చెప్పడానికి కూడా భయపడుతూనే ఉన్నాడు. ఆ చిహ్నం అతని చేతిపై ఇంకా అలాగే ఉంది. గ్రామస్తులు చెబుతారు, పాత గుడిసె లోపల సాధువు ఆత్మ ఇంకా సజీవంగానే ఉంది. అక్కడికి వెళ్ళిన వారు అతని కోపానికి గురవుతారని చెబుతూ ఉంటారు. అందుకే ఈ రోజుకి ఎవరూ ఆ కొండ దారిని ఎంచుకోరు.